అధ్యక్షత వహిస్తున్నటువంటి స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు ఇంకా ప్రభాకర్ గారు, నారాయణ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ సంజయ్ రెడ్డి గారు, టీజీఐఐసిసి చైర్పర్సన్ శ్రీమతి నిర్మలా జగ్గారెడ్డి గారు, వేదిక మీద జిల్లా కలెక్టర్ క్రాంతి గారు, అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ గారు, డిఓ గారు, వేదిక మీద అధికారులు, ఈ దేశ భవిష్యత్తు నిర్ణయించి ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఈ రోజు అవార్డులు అందుకోవడానికి ఇచ్చేసినటువంటి గౌరవ ఉపాధ్యాయుని సోదర సోదరులకి, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి పేరు పేరున ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు. సో వేదిక మీద మమ్మల్ని తయారు చేసింది కూడా వేదిక మీద మీలాంటి అనేక మంది ఉపాధ్యాయులు. అలాగే ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మీకు అందరూ కూడా శిరస్సు నమస్కారాలు తెలియజేస్తాను. ఒకప్పుడు భక్తులతో పడితే అందులో పెట్టలేదు, కానీ మానవుడు మారింది. ఎవరు ఏ స్టేజ్కి దిగాలన్నా, ఎవరు ఏ స్టేజ్ లో కూర్చోవాలన్నా మన చేతికి దిగేలా తీర్చిదిద్దేటువంటి గొప్ప శక్తి ఉన్నటువంటి వాళ్ళు ఉపాధ్యాయులు. అందుకని డెఫినేషన్ ఆఫ్ టీచర్ ఎక్స్ప్లెయిన్ చేయండి. పాత రోజులలో ఇంకా చాలా గొప్పగా ఉండేది మన విద్యా వ్యవస్థ. ఒకప్పుడు ప్రపంచంలో ఏ యూనివర్సిటీ లేనప్పుడు, ప్రపంచానికి విద్యార్థులు లేనప్పుడు భారతదేశం గొప్పగా విద్యను అందించినటువంటి దేశం. ఒకప్పుడు నల్లంగా తక్షశిల లాంటి యూనివర్సిటీ గడ్డ ఈ గడ్డ భారతదేశం. కానీ దురదృష్టం, మారిన కాలం లోపల మీ పిల్లలు ఏడ చదువుతున్నారంటే నల్లంగా చదువుతున్నారని ఎవరు చెప్పడానికి ఇష్టపడరు, తక్షశిలలో చదివిస్తున్నామని ఎవరు చెప్పడానికి ఇష్టపడరు. మీ పిల్లలు ఏడంటారంటే ఇంగ్లాండ్ లోనో లేకపోతే అమెరికాలోనో, కేంబ్రిడ్జ్ లోనో, ఆక్స్ఫోర్డ్ లోనో చదువుతున్నారని గొప్పగా చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. కానీ పెరుగుట కొరకే అని ఆ పెరిగినంత మళ్ళీ దాకొస్తా ఉంది. తిరిగి నలంద లాంటి యూనివర్సిటీని భారతదేశం గుర్తించి గౌరవించి ఆ సంస్కృతి సాంప్రదాయాన్ని పెంపొందించడానికి ప్రయత్నిస్తా ఉంది. ఆ దిశకు పనిచేసేటువంటి మా ఉపాధ్యాయ సోదరులందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, నేను ఉపాధ్యాయుని పనిచేసినప్పుడు ఈ రోజు అవార్డు గ్రహీతల లోపల టీచర్లుగా ఇక్కడికి వచ్చినారో వాళ్ళకు కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా మా ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా కంప్లైంట్స్ పరంగా ఇతరత్ర రకరకాలైనటువంటి కంప్లైంట్స్ ఎప్పటికీ ఉండేవి ఉంటాయి, అన్ని వ్యవస్థలలో ఉంటాయి. కానీ సమాజానికి దశను నిర్దేశించేటువంటి మీరు మాత్రం తప్పదని రాజకీయాలు, సంఘాలు, యూనియన్లు, ఎలక్షన్లు ఏమున్నా అందరినీ అన్నింటినీ ఒక సన్మార్గంలో నడిపించేటువంటి గొప్ప శక్తి ఆ భగవంతుడు ఇచ్చిన గొప్ప స్థానంలో మీరు ఉన్నారు. కాబట్టి దయచి ఎన్నికలప్పుడు, యూనియన్ ఎలక్షన్స్ అప్పుడు మాత్రమే రాజకీయాలు, మిగతా టైం లోపల స్వామి వివేకానంద గారు చెప్పినట్టు ద డెస్టినీ ఆఫ్ ఎ నేషన్ ఈజ్ డిసైడెడ్ ఇన్ ద ఫోర్ వాల్స్ ఆఫ్ క్లాస్ రూమ్. ఏ దేశ భవిష్యత్ అయినా తరగతి గది యొక్క 4 గోడల మధ్య నిర్మించబడుతుంది. ఎవరైనా జరిపోయిందనుకో, ఎవరైనా సంఘ విద్రోహ శక్తికి మారిందనుకో, దాని కారణం బాధ్యత కూడా గౌరవించాలి, చదివించిన సారం వహించాలి. ఎవరైనా డిసిప్లిన్ గా లేదనుకో, ఎవరైనా డిసిప్లిన్ తప్పినారనుకో, దానికి కూడా బాధ్యత ఎవరు పెడతారు? ఊళ్ళో రావడానికి చదువు చెప్పిన అంటారు. అందుకని దయచేసి మా ఉపాధ్యాయ మిత్రులు చేసేటట్టు యూ ట్రై యువర్ లెవెల్ బెస్ట్ బికాస్ ద డెస్టినీ ఆఫ్ ద నేషన్ ఇస్ డిసైడెడ్ విత్ ఇన్ ద ఫోర్ వాల్స్ ఆఫ్ క్లాస్ రూమ్ అని స్వామి వివేకానంద గారు చెప్పినట్టు, కలలు అన్నట్టు సాధ్యమైనంత వరకు ఈ సమాజ బాగు కోసం, ఇతర కోసం కొవ్వొత్తిలా కరిగిపోతూ మీ పిల్లలు సరిగా కలిగినా చదువుతున్నా అందరి పిల్లల్ని మీ పిల్లల్లాగా భావించి ఈ దేశ నిర్మాణంలో పాల్పంచుకుంటున్నటువంటి ఉపాధ్యాయ సోదరులందరికీ మరొకసారి ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ అవార్డు డిసెంబర్ కాబట్టి వచ్చిన సంతోషపడతాను. సో నెక్స్ట్ ఈసారి కాకపోతే ఇంకోసారి మీకు వస్తుందనేటువంటి ఒక ఆశ, ఆకాంక్షలు ముగిపోదాం. ఎందుకంటే మనిషి బతికేదే రెండింటి కోసం, ఒకటి ఆశ, రెండు అవసరం. ఆశ ఏంటి, అవసరం ఏంటంటే నాకంటే మా సార్లకు తెలుసు. అందుకని ఆశ, అవసరం రెండే మనిషిని నడిపిస్తే ఈసారి రానటువంటి ఉపాధ్యాయ మిత్రులు డిసప్పాయింట్ కావద్దని, వచ్చేసారి తప్పకుండా మీకు మంచి అవార్డు, ఎందుకంటే గొప్ప స్థానం సమాజంలో లభించాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలకి, వేదిక మీద ఉన్నటువంటి విద్యార్థులు నేర్పించేటువంటి ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై భారత్.